నేను నిజాయితీ పరుని, నేను కరప్షన్ చెయ్యను, నేను నీతివంతుని, నిజాయితీ పరుని, దాన్ని ఒక కడియం అంటే ఒక బ్రాండ్ గా నేను నిజాయితీ పరుని అని చెప్తారు. అది మీరేమో వారు ఇన్న ఆస్తులు సంపాదించుకున్నారు, ఇంత ఇది చేసిండ్రు అది అంటారు. కరప్షన్ కు కేర్ ఆఫ్ అడ్రస్ డాక్టర్ రాజయ్య అన్నట్టు మీ మీదనే ఇది చేశారు. ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు కదా. మనిషికి ఆయన ఆస్తులు సంపాదించింది లాస్ అయింది అనేది మనం మాటలు మాట్లాడితే కాదు కదా. నువ్వు ఎమ్మెల్యే కాకముందు నీ ఆస్తి పాస్తులు ఎంత కడియం శ్రీహరి గారు, ఇప్పుడు నీ ఆస్తి పాస్తులు ఎంత? మిమ్మల్ని ఇన్ని ఘనంగా హింసించినట్టు ఇంత క్యారెక్టర్ చేసినప్పుడు మీరు కౌంటర్ అటాక్ ఎందుకు చేయలేకపోతుంది? మీరు కూడా మాట్లాడవచ్చు కదా, ఎందుకు మాట్లాడలేకపోతుంది? సమాజంలో కానీ రాజకీయాలలో కానీ ఈ అవినీతి అనేది సర్వసాధారణం అవుతుంది. అంటే అగ్ర కులాలు అవినీతికి పాల్పడుతూ తీరుగా, బడుగు బలైన వర్గాలు పాల్పడుతూ ఇంకో తీరుగా, ఎస్సీ ఎస్టీలు అయితే ఇంకో తీరుగా, ఎక్కడో సోషల్ కాన్సెప్ట్ దళితులనే ఒక సోషల్ కాన్సెప్ట్ ఎవరెవరో ఎన్నో సంపాదించుకుంటున్నారు. ఈ కడియం శ్రీహరి మాత్రం సంపాదించుకుంటే ఉండిలే. చాలా వస్తున్న అభియోగం ఏంటంటే వారు కార్యకర్తల దగ్గర ముట్టుకోరు, ఒక రూపాయి ముట్టుకోరు, మీరు కార్యకర్తల దగ్గర తీసుకుంటారు అని ఒక పెద్ద ప్రాపగండా సృష్టించారు. అంటే మీరు గతంలో విమర్శించారు ఏది, లింగంపల్లి రిజర్వాయర్ కాంట్రాక్టర్ ఇల్లు కట్టించిండని. ఇంకోటి మీరు పెద్ద విమర్శన ఏంటంటే సీఎం కేసీఆర్ గారి దగ్గర ఇంత తీసుకొచ్చిండ్రు అని మీరు అంటూ చెప్పారు. ఏ రాజకీయ నాయకుడైనా కూడా మామూలుగా రాజకీయాలను సంపాదనని రాజకీయాలలో ఖర్చు పెట్టాలి. దాన్ని మించిన సంపాదన, దాన్ని నిజం చెప్పాలంటే దాన్ని అవినీతి అంటారు. ఉచ్చులో చేపలు పట్టినట్టు అక్కడో ఇక్కడో చేసేది ప్రతి ఒక్కరు కూడా చేస్తారు. ఏ రాజకీయ నాయకుడిని చూసి మీరు మోటివేట్ అయ్యారు? ఓన్లీ లోకల్ నిదానం ఎంఆర్పీఎస్ ఉద్యోగం. మీరు డాక్టర్గా ఉన్న మీరు రాజకీయాలకు అందుకనే వచ్చింది. వైఎస్ రాజశేఖర రెడ్డి నా రాజకీయ గురువు. నన్ను రాజకీయాలకు రావడానికి ప్రభావితం చేసేది వైఎస్ రాజశేఖర రెడ్డి. ఉప ముఖ్యమంత్రికి జాతీయ రాష్ట్ర స్థాయిలో నాకు గుర్తింపు ఇచ్చింది. మరి నాకు దేవుడితో సమానమైన కేసీఆర్ గారు. రేపు ఈ కాంగ్రెస్ పార్టీలో కంటిన్యూ అవుతారా, లేకుంటే మరి వేరే పార్టీలకు ఏమైనా పోతారా? అది కూడా చెప్పలేము విషయమా? అంటే 100%. ఎందుకంటే ఆయన నేచర్ ఏంటంటే ఈరోజు వాళ్ళ బిడ్డ మరి ఎంపీగా కాంగ్రెస్ పార్టీ ఉంది. ఒకవేళ అభివృద్ధి కోసము నేను పోయినాను ఇక్కడ చెప్తున్నాను కదా, ఒకవేళ అదే అభివృద్ధి కోసము మరొక బైన్ల కమ్యూనిటీకి సంబంధించిన ఒక మహిళ ఆమె కనుక పార్టీకి వస్తే అంటే సామాజికంగా బీజేపీకి ఉపయోగపడుతుందని కనుక మరి మోడీ కనుక ఒక ఆఫర్ ఇచ్చి మరి ఏదైనా మంత్రి పదవి ఇస్తామా నువ్వు రా అని చెప్పేది ఉంటే తండ్రిని తీసుకొని కడియం కావ్య, కడియం శ్రీహరి గారు ఇద్దరు కూడా బీజేపీలో చేరడానికి కూడా అవకాశం రెడీగా ఉంటారు. రాయనా ఇప్పుడు మీరు దీన్ని కొంచెం జనానికి అర్థమయ్యేటట్టు, ప్రజలకు అర్థమయ్యేటట్టు, ఇప్పుడు కడియం శ్రీహరి గారు మీ ప్రత్యర్థి, మీకు వారికి ఎప్పుడు పడదు, అదొక వైరం లాగా కంటిన్యూ అవుతుంది. కానీ అసలు మీరు డిప్యూటీ సీఎం ఉన్నప్పుడు మీ మీద వారు ఎలాంటి స్ట్రాటజీ ఉపయోగించి మిమ్మల్ని ఆ పదవి నుంచి లాగడం జరిగింది? అంటే డైరెక్ట్ వారే చెప్పిండ్రు అనుకోండి కేసీఆర్ గారికి, ఎట్లయినా పడదు కదా, మీరు చెప్తే నమ్ముతారా, ఆయన చెప్తే నమ్ముతారా కేసీఆర్ గారు? అంటే ఎట్లా జరుగుతుంది అసలు ఈ కుట్రలు అన్నది కొంచెం వివరించి మన ప్రేక్షకులకైనా, జనానికైనా, స్టేషన్ కనుక ప్రజలకైనా, రాష్ట్ర ప్రజలకైనా కొద్దిగా వివరించి చెప్పండి. ఈ కుట్ర, ఈయన రాజకీయ చతురత అన్నది ఇక్కడ ఎట్లా ఉపయోగిస్తాడు? ఇప్పుడు రాజకీయ కుట్రలలో ఎక్కువ చాలా మంది కూడా ఒకటి క్యారెక్టర్ అసాసినేషన్, దాంట్లో మహిళలను ఇన్వాల్వ్ చేసి ఆ రకంగా అనేక సందర్భాలలో కార్యక్రమాలు. 5వ తరగతి పాప స్కూల్కి వెళ్ళినప్పుడు అంకుల్ తినండి అని తినిపిస్తే దాన్ని చాలా గొప్పగా, అంటే ఏంటంటే దాన్ని నెగటివ్గా రాసి ఆయన అనేక న్యూస్ ఛానల్స్ కావచ్చు, యూట్యూబ్ ఛానల్స్ ద్వారా, ఫేస్బుక్లలో అనేక రకాలుగా దాన్ని పైసలు పెట్టి దాన్ని పబ్లిష్ చేసే కార్యక్రమం. అదేవిధంగా ఉట్టినే బొకే ఇస్తున్నాం అనుకోండి, బొకే ఇచ్చినప్పుడు భార్య భర్తలు ఇద్దరు వచ్చి బొకే ఇస్తే ఏళ్ళు కలిస్తే ఇక్కడ మార్ఫింగ్ చేసి ఒక ఆరో మార్క్ పెట్టి టింగ్ టింగ్ అనడం దాన్ని లక్షలలో పంపించే కార్యక్రమాలు. అదేవిధంగా బర్త్డే అయితే అనేక రకాల చెంపలకు మూసుకుంటారు, నొసలు మూసుకుంటారు, రకరకాలు చేస్తారు. తింటుంటే ఈ చెయ్యి నోరుకు తగిలేది ఉంటే దాన్ని గీతలు పెట్టి దాన్ని చూపించే కార్యక్రమాలు. తర్వాత ఈ రకంగా ఒక మహిళ మరి ఎంపీపీ అయ్యుండి జ్యోతి ప్రజ్వలన చేస్తూ ఉంటే ఆ చీర జ్యోతి ప్రజ్వలన కింద
తగలబడే క్రమంలో రవయ్య అని ఒక సర్పంచ్ ముందు చూసి ఇట్లా అన్నప్పుడు నేను ఆయనకంటే ముందున్నా కాబట్టి నన్ను ఇద్దరం తోయడంతో అది చీర తగలలేదు, తర్వాత మనిషి తగలలేదు, కానీ దాన్ని మార్ఫింగ్ చేసేసి ఏదో ఆమె చీర ముట్టుకున్నట్టు నడుముకు సారీ టు సే దిస్ రాజన్న, తగిలినట్టు. సో వీళ్ళని ఈ విషయం ఈ వీడియో ఒక్కసారి మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నా రాజన్న. ఇప్పుడు మేము కడియం శ్రీహరి గారితో ఉన్నప్పుడు ఈ లేడీది ఇది మీరు అనుకోకుండా ఏంటంటే వాళ్ళని కాపాడడానికి ఇట్లా చేసిన దాన్ని మేమే సోషల్ మీడియాలో ఐఎమ్ వెరీ సారీ టు, ఎందుకంటే అది దాన్ని చేసింది మా టీమే చేసింది. అంటే అదొక్కటే కాదు, ఉన్నప్పుడు అదొక్కటే కాదు, చాలా రకాలుగా కడియం శ్రీహరికి సంబంధించిన అనుచరుల ద్వారా అందరినీ అనేక, ఒక మీటింగే కాదు, ఆయనకు దాము అని ఒక మొత్తము దాన్ని ఏమంటారు డిటెక్టివ్ కూడా ఉంటాడు. ఆయన పని ఏంది అంటే ఆయనకు జీతం ఇచ్చి నెలకు డబ్బులు ఇచ్చేసి వాటిని మెయింటైన్ చేసుకుంటూ కొందరి ద్వారా ఇప్పుడు ఇవన్నీ కూడా నా సోషల్ మీడియాకి సంబంధించిన వాళ్ళు తీసిన వీడియోలనే సైడ్ వేరే మార్చేసి మార్ఫింగ్ చేసేసి తర్వాత జూమ్ చేసేసి స్లో మూవ్మెంట్ చేసేసి ఆ రకంగా చేసిన సందర్భాలని వాళ్ళందరూ కూడా మీలాగానే అనేక మంది నా దగ్గరకు వచ్చి ఇది ఆయన ప్రలోభాలకు మమ్మల్ని గురి చేయడం వల్ల మేమే చేసినట్టు కూడా చెప్పుకున్నాం. కానీ ఏమైపోతుందంటే సారీ టు సే ఇక్కడ ఏమైందంటే అక్కడ ఏం ఉండదు, కానీ వాళ్ళు సబెడ్డింగ్ ఇస్తారు చూడండి, రాసలీల రాజయ్య, తర్వాత కొంటె రాజయ్య, లేకపోతే టైటిల్ ఇచ్చేది అక్కడ ఏముంది చిలిపి రాజయ్య, ఇవన్నీ ఇచ్చేది ఎవరు అనేది ఉంటే ఆ యూట్యూబ్ ఛానళ్ళు దాని మీద రాస్తారు అంతే. వీళ్ళు చూసే వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఆ ఎడ్డింగ్ మాత్రం చూసి అదో పెద్ద నేరం అయిపోయినట్టు చూస్తారు, ఓపెన్ చేస్తారు. అక్కడ ఏమి ఉండదు, ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన అన్ని కూడా వందల మంది వేల మంది సమక్షంలో జరిగిన తప్ప సాటు మాటకు కడియం శ్రీహరి గారు చేసిన సాటు మాటకు చేసే వివరాలు కాదు. పబ్లిక్ లో వేల మందిలో వందల మందిలో పదుల సంఖ్యలో ఉన్న వాళ్ళ మధ్యలో మాత్రమే చేసిన కార్యక్రమాలు. అందులో నేను పిల్లల డాక్టర్ కాబట్టి ఆత్మీయతను పంచుకునే విధంగా నేను హస్తవాసి మంచిది అని చెప్పేసి రకరకాలుగా ఇంటిమేట్గా క్లోజ్గా ఉండే పరిస్థితులు. ఆ క్లోజ్గా ఉండే క్రమంలో ఓ సైడ్కి వెళ్ళి తీస్తే ఓ తిరిగి వస్తుంది పిక్చరు, ఇంకో సైడ్కి వెళ్ళి తీస్తే ఇంకో రకంగా వస్తుంది, రకరకాలుగా. ఎందుకంటే ఆయన లక్ష్యం వల్ల నన్ను ఎట్లా బ్లేమ్ చేయాలనే ఆలోచనతో కడియం శ్రీహరి ఉంటాడు కాబట్టి అలాంటి బ్లేమ్ చేసే విధంగా వాళ్ళు చేసి కడియం శ్రీహరి చూస్తే కడియం శ్రీహరి చూపిస్తుంది దానికి పారితోషికం. ఎవరైతే ఆయనకు సంబంధించిన సోషల్ మీడియా వారియర్సో లేకపోతే కడియం వారియర్సో ఇంకా వాళ్ళని ఉంటే అది ఎంత బ్లేమ్ చేసినట్టు కనుక ఆ పిక్చర్ ఉండేది ఉంటే దానికి ఎక్కువ పైసలు ఇచ్చి మరి కొనే పరిస్థితి వాళ్ళు కూడా చెప్పిళ్ళు. ఆ రకంగా అనేక మంది వచ్చి కూడా ఆయన చేయించి ఆయన వాళ్ళు మోసపోయి మళ్ళీ వచ్చి రాజన్న ఇవో మేము చేసిన ఇవన్నీ అని కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. మొన్న సోషల్ మీడియా వాళ్ళతో మీటింగ్ పెట్టి అరే మీకు దమ్ముందా ధైర్యం ఉందా మీరు రెచ్చిపోండి కొట్టండి, మనం ఎమ్మెల్యేగా ఉన్నాం ఎంపీగా మనం ఉన్నాం అధికారంలో ఉన్నాం జంగారెడ్డి ఉండడం ఇట్లా అసలు ఒక లీడరు ఈ స్థాయికి పోయి కార్యకర్తలను సోషల్ మీడియా పిల్లలను రెచ్చగొట్టి మీరు ఏం చేస్తున్నారా, మీకు ఎందుకు భయపడుతున్నారా అంటే ఇది గొడవలు పెడుతుండ్రా? నేను అధికార కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, నా బిడ్డ ఎంపీగా ఉన్నది, నేను ఎమ్మెల్యేగా ఉన్నా, నేను రాజకీయంగా అనేక రకాలుగా ఆగం చేసే పరిస్థితి గతంలో ఉన్నది, ఇప్పుడు చేస్తా. నా ఎత్తుగడలతోటి ఎదుటి వాళ్ళను కూడా అనేక రకాలుగా భయభ్రాంతులకు గురి చేసిన గతంలో. ఒక్కవేళ అట్లా నేను కాకపోతే జంగా రాఘవరెడ్డి ఉన్నాడు ఇంకో రకం కూడా చూసుకుంటాడు అని చెప్పేసి ఆయన మీద కూడా వ్యంగ్యంగా మాట్లాడిన భాష ఆయన నిజ స్వరూపాన్ని బయట పెట్టింది. ఆ రోజు ఆయన చేసిన అకృత్యాలు, ఆయన చేసిన నకిలీ ఎన్కౌంటర్లు, ఆయనకు పడని వాళ్ళందరినీ అక్రమంగా పోలీస్ స్టేషన్లో కొట్టించడం, అక్రమంగా ఎన్కౌంటర్లు చేయించడము, ఆయనకు పడని వాళ్ళందరినీ కూడా మరి అనేక రకాలుగా చిత్రహింసలకు గురి చేయడమే కాకుండా మరి అనేక రకాలుగా కేసులలో ఇరికించి ఇప్పటికీ కూడా కోలుకొని అనేక కుటుంబాలు ఉన్నాయి. సో తప్పకుండా ఎప్పటికైనా కడియం శ్రీహరికి ఆయన బాధితుల శాపం తగులుద్ది. తప్పకుండా వాళ్ళు ఇప్పటికీ అనేక సార్లు శపించారు. రాబోయే రోజులు ఇప్పటికీ ఈ దాదాపు ఈ 2 సంవత్సరాలు 23 నెలల కంచెల్లి ఆయన పడుతున్నది అదే. ఆ శాపమే ఇప్పుడు ఆయన ఎంబడి పడుతూ ఉన్నది. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా నికృష్టంగా ఆయన జీవితం ముందు రోజులలో ఉండబోతుంది. స్టేషన్ గన్పూర్లో మీరు ఎంత మొత్తుకున్నా
మేమెంత మొత్తుకున్నా ఇట్లా కుట్రలు కుతంత్రాలు జరుగుతాయంటే జనం వీళ్ళకి ఏదో అనుకున్నారు అన్నారు. కానీ ఇవాళ ఒక సామాన్య కార్యకర్త నుంచి ఒక రైతు నుంచి వారిని ఇలా విమర్శించడానికి ఎక్కడా కూడా జనకకుండా అడ్డగోలు మాటలు అంటున్నారు. అసలు ఇవాళ స్టేషన్ కనుక ప్రజలందరికీ అర్థమైపోయినట్టేనా ఈ మోసాలు కుట్రలు కుతంత్రాలు అందరికీ అర్థమైనట్టే? జిల్లా వాళ్ళకు స్టేట్ వాళ్ళకు తిట్టని వాళ్ళు లేరంటూ ఇట్లున్నది పరిస్థితి. ఇప్పుడు మీరు ఎలక్షన్స్కు పోతే ఇట్లాంటి సిచ్యువేషన్లో అసలు ఎలక్షన్స్కి వస్తారనుకుంటారా? కడియం శ్రీహరి గారు ఎలక్షన్స్కి వస్తారనుకుంటారా? ఎలక్షన్స్ జరుగుతాయా? ఒకవేళ జరిగితే వారేమన్నా మీ ఇద్దరి మధ్యలో ఎట్లుంటుంది పరిస్థితి? మనం సినిమాలలో చూస్తాం, విలను సినిమా మొత్తం కూడా ఎంజాయ్ చేస్తుంటాడు, అక్రమాలు చేస్తుంటాడు, డ్యాన్స్ చేస్తుంటాడు, ఎగురుతాడు, దునుకుతాడు, ఆఖరికి అంతమే ముందు కుక్క సాగు వస్తారంటారు కదా, అదే పరిస్థితి అయినది. సో హీరో అనేక రకాలుగా కష్టపడతాడు కానీ ఆఖరికి వచ్చే వరకు ఆయన ఎలివేట్ అయిపోతాడు, సమాజంలో గుర్తింపు పొందుతాడు, అందరు కూడా వాహు అనే పరిస్థితి ఉంటుంది. మా ఇద్దరి మధ్యలో పరిస్థితి కూడా అదే. ఆయన విలన్ లాగా ఇప్పుడు ఆయన ముగింపు దశకు వచ్చిండు. ఏమంటారు, ఆయన అన్ని రకాలుగా ఆయన చేసిన పాపాలన్నిటికీ పరిహారంగా ఈరోజు శిక్ష అనుభవించబోతున్నాడు. నేను మా ఇద్దరి అరంగేట్రం 94 ఆయన రాజకీయంగా అరంగేట్రం 94లో నేను దండోర ద్వారా అరంగేట్రం. దాదాపు 30 సంవత్సరాల సుదీర్ఘ జీవితంలో తప్పకుండా ఆయన జీవితంలో ఇంత నికృష్టమైన రోజులు ఆయనకి ఇంతకుముందు లేవు. నికృష్టమైన రోజులు. సో నేను మొదటి నుంచి కూడా కష్టాలలో పెరిగిన, కష్టాలను పంచుకుంటూ ముందుకెళ్ళిన, అనేక అవమానాలను దిగమింగిన, అనేక రకాలుగా నన్ను బదనాం చేసినప్పటికీ కూడా వాటన్నిటిని అధిగమించి ఈరోజు నేను చెప్తాను కదా, కడిగిన ముత్యంలాగా ఈరోజు నేను బయటకు వచ్చిన. ఎందుకంటే ప్రజలలో అంత ఆత్మీయత, ఇదంతా కూడా రాజన్న ఆత్మీయతకు పరాకాష్ట. రాజన్న మానవత్వం గల మనిషి, ఆయన హస్తవాసి మంచిది. ఇటు డాక్టర్గా, ఇటు ప్రజానాయకుడుగా ఈరోజు ఆయన ఏమంటారు, కడియం శ్రీహరేమో ఏమి లేకుండా వచ్చి ఇవాళ ఆస్తులు సంపాదిస్తున్నాడు. నేనేమో డాక్టర్గా ఆస్తులను సంపాదించి ఎమ్మెల్యే అయిన తర్వాత అన్ని ఆస్తులు అమ్ముకోవడం జరిగింది. నేను నిజాయితీ పరుణ్ణి, నేను కరప్షన్ చెయ్యను, నేను నీతివంతుని, నిజాయితీ పరుణ్ణి పదే వాళ్ళు బ్రాండ్గా దాన్ని, ఒక కడియం అంటే ఒక బ్రాండ్గా నేను నిజాయితీ పరుణ్ణి అని చెప్తారు. అది మీరేమో వారు ఇన్న ఆస్తులు సంపాదించుకున్నారు, ఇంత ఇది చేసిండ్రు, అది అంటారు. కానీ వారు లాస్ట్కి మిమ్మల్ని ఎట్లా చేసిండ్రంటే, మిమ్మల్ని ఎట్లా అంటే కరప్షన్కు కేర్ ఆఫ్ అడ్రస్సే డాక్టర్ రాజయ్య అన్నట్టు మీ మీదనే ఇది చేశారు. అంటే దీంట్లో ఏది కరెక్ట్ రాజన్న? అంటే ఇప్పుడు దొంగ అనేది ఉంటే మళ్ళీ ఆడిని దొంగ అనకుండా ఉండడానికి ముందు ఆలోచన, గోబెల్స్ ప్రచారం చేయడం. సో ఏదైనా కూడా ఫేసెస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు కదా, మనిషికి ఆయన ఆస్తులు సంపాదించింది లాస్ అయింది అనేది మనం మాటలు మాట్లాడితే కాదు కదా. సో నువ్వు ఎమ్మెల్యే కాకముందు నీ ఆస్తిపాస్తులు ఎంత, కడియం శ్రీహరి గారు, ఇప్పుడు నీ ఆస్తిపాస్తులు ఎంత, విదేశాలలో ఉన్న ఆస్తులు ఎన్ని, ఏ రకంగా ఉన్నాయి. సో అదేవిధంగా నేను ఎమ్మెల్యే కాకముందు నా ఆస్తిపాస్తులు, నా కుటుంబము నేపథ్యం ఏంటి, ఈరోజు నేను ఎమ్మెల్యే అయిన ఈ 2009 నుండి ఇప్పటి వరకు మరి నేను ఎన్ని ఆస్తులు అమ్ముకున్నావు. నేనేమో ఆస్తులు అమ్ముకుంటే నువ్వు ఆస్తులు కొంటున్నావు, దేర్ ఇన్స్ ద మ్యాటర్, అంతకంటే ఎక్కువ ఏం కావాలి. నువ్వు ఎన్ని అబద్ధాలు ఆడుతున్నావు. దేవునూరులో 28 ఎకరాల ల్యాండ్ కొనుగొని వ్యవసాయం చేయించి ఒక మాజీ సర్పంచ్ని జీతం ఉంచుకొని, తర్వాత తాటకాయలకు సంబంధించిన ఇంకొక అతన్ని అక్కడ సూపర్వైజర్గా పెట్టేసి, హనుమంతరావు దగ్గర ఉన్న అతన్ని అక్కడ ఫ్రీగా పని చేయించుకొని అన్ని చేసి, నాకు అది కానే కదా, నా భూమి ఉంటే మీరు తీసుకోండి అంటాడు. ఎంత అంటే పచ్చి అబద్ధాలు ఆడతాడు. తర్వాత దేవునూరు, తర్వాత ముప్పారము, తర్వాత అక్కడ ఏమంటారు దామర ప్రాంతంలో ఉన్న భూములను మొత్తం కూడా ఫారెస్ట్ ల్యాండ్ను కొట్టేయాలని దాదాపు ట్రెంచ్, అంటే ఫారెస్ట్ బార్డర్కు ట్రెంచ్ కొడతారు, కందు తీసి ఉంటుంది. దానికి 2 కిలోమీటర్ల లోపల వరకు చెట్లన్నీ కొట్టించేసి అది మొత్తం కూడా కబ్జా చేసుకునే కొనే ప్రయత్నం చేస్తే బినామీ పేర్లతోటి, తర్వాత వేరే సర్వే నెంబర్లు, పక్కనున్న సర్వే నెంబర్లతో లోపలికి పోవాలని ప్రయత్నం చేసి వాళ్ళ అల్లుని ఇన్వాల్వ్ చేసి, డైరెక్ట్గా కలెక్టర్ గారిని ఇన్వాల్వ్ చేసి, ఫారెస్ట్ ఆఫీసర్ని బెదిరించి ల్యాండ్ కొట్టేసి తీసుకునే క్రమంలో మరి ఆనాడు మనకు విషయం తెలియడంతో గట్టిగా మాట్లాడడం వల్ల ఈరోజు కొంత ఆగిపోవడం జరిగింది. ఆ రకంగా అక్కడ కొన్నాడు, ఆర్మిచర్ ప్లాంట్ ఉన్నది, పెట్రోల్ బంక్ ఉన్నది,
తర్వాత బినామీ ఆస్తులు అక్కడ రాంపూర్లో అనేక రకాలుగా అక్కడ గోడౌన్స్ ఉన్నాయి ఆయనకు. తర్వాత ఈరోజు ఎక్కడన్నా ల్యాండ్ కబ్జా చేయాలంటే ఈరోజు అల్లుడు ముందుకెళ్తా ఉన్నాడు. ఒక రాజ్యాంగేతర శక్తిగా కడియం శ్రీ అల్లుడు మరి నజీరుల్లా అనే పేరు. ఆయన ఈరోజు భార్య ఏమో ఎంపీ, మామేమో ఎమ్మెల్యే. సో అది ఆడింది ఆట, పాడింది పాట. ఎక్కడ డిస్ప్యూట్ ఉన్నా ఆయన ముందు పోతాడు. ట్రాన్స్ఫర్లు అంటే ముందు పోతాడు. ఎంపీ ల్యాండ్స్కి సంబంధించిన నిధులను 20 to 25% కమిషన్ తీసుకొని ఈరోజు పనులు ఇచ్చే పరిస్థితి. ఆ బాధితులు ఏం చేస్తాం, పనులు గిన్ని పైసలు ముందు ఇస్తారే పని ఇస్తారంట అని చెప్పేసి ఆ బాధితులు నాతో వచ్చిన సందర్భం. మరి ఈరోజు అలాంటి అవినీతి పాల్పడుతూ గురువు కింద గింజ లెక్క తన కింద ఉన్న నలుపును మర్చిపోయి ఎదుటోళ్ళను బదనాం చేస్తే దొంగే దొంగ అన్నట్టు ఉంటుంది అనే ఉద్దేశం ముందుకు పోతా ఉన్నాడు. ఏదైనా కూడా నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్నట్టు ఈరోజు ఆయన విదేశాలలో పర్టికులర్గా మలేషియాలో మరి ఈయన సోషల్ ఫేర్ మినిస్టర్గా ఉన్నప్పుడు బిడ్డ అల్లుని అక్కడ పంపించి అక్కడ ఆస్తులు కొని ఆ రోజు తక్కువ కొంటే ఈరోజు ఒక ఇండస్ట్రియల్ ఏరియా డెవలప్ అయ్యి మరి అక్కడ బినామీ పేర్లతోటి తర్వాత ఆ ఇండస్ట్రీ ఏరియాలో కంపెనీస్ మొదలు పెడితే నజరుద్దీన్ డైరెక్ట్గా అక్కడ ఇన్వాల్వ్ అయ్యి మరి పార్ట్నర్షిప్ తీసుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. కుటుంబంలో కూడా మరి 3 బిడ్డలు ఉండేది ఉంటే అంతా ఒక్కామెకే అని చెప్పేసి లొల్లులు జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. వాళ్ళ గుట్టు త్వరలోనే వాళ్ళ బిడ్డల రూపంగా బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే రాజన్న, ఇప్పుడు మీరు అప్పుడప్పుడు ఏమంటుంటే అవినీతి తిమంగళం అని కూడా వారిని మీరు అంటూ ఉంటారు. అంటే రాజకీయాలలో అదో ఏదో సాధారణ ఖర్చు ఉంటుంది, సరే కార్యకర్తలు అదో ఏదో కొంచెం మీకు సేవలు చేసుడు అనేది జరుగుతుంటుంది. అయితే ఇదంతా దాన్ని ఒకలాగా ప్రొజెక్ట్ చేసి దాన్ని చిత్రీకరించారు. మరి ఇంత జరిగినప్పుడు మీరు దాన్ని ఎందుకు ప్రొజెక్ట్ చేయలేకపోతున్నారు? మీరు కూడా వారిని ఇప్పుడు మిమ్మల్ని ఇన్ని ఘనంగా హింసించినట్టు ఇంత క్యారెక్టర్ చేసినప్పుడు మీరు కౌంటర్ అటాక్ ఎందుకు చేయలేకపోతున్నారు? కౌంటర్ అటాక్గా మీరు కూడా మాట్లాడవచ్చు కదా, ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? అంటే సమాజంలో కానీ రాజకీయాలలో కానీ ఈ అవినీతి అనేది సర్వసాధారణం అయిపోయింది. అంటే అగ్రకులాలు అవినీతికి పాల్పడుతూ తిరిగా, బడుగు బలైన వర్గాలు పాల్పడుతూ ఇంకో తీరుగా, ఎస్సీ ఎస్టీలో అయితే ఇంకో తీరుగా అనేది ఎక్కడో సోషల్ కాన్సెప్ట్. దళితులు అనే ఒక సోషల్ కాన్సెప్ట్. ఎవరెవరో ఎన్నో సంపాదించుకుంటున్నారు, ఈ కడియం శ్రేణి మాత్రం సంపాదించుకుంటే ఏముందిలే అని ఒక ఉదాసీన వైఖరి వల్ల ఆయన అనకపోవడం. తర్వాత ఆయన తిమింగలం అనడంలో ఉద్దేశం అంటే ఇంకా సొక్కం పూసలెక్క మాట్లాడుతాడు. మొత్తం ఇవాళ ఎస్సీలలో తెలంగాణ మొత్తంలో ఉన్న ఎస్సీ రాజకీయ నాయకులు అందరికంటే కూడా ఈరోజు రాజకీయాలకు వచ్చిన తర్వాత సంపాదించుకున్న వ్యక్తి కడియం శ్రేణి. ఉదాహరణకి వివేక్ వెంకటస్వామి పిల్లలు ఉన్నారు, వాళ్ళకు ఆన్సిస్టర్స్ ప్రాపర్టీలకు వచ్చింది. కానీ ఈయన దగ్గర మొదలై ఈయన మాత్రం వీళ్ళ కుబేరుడు ఎదిగిన పరిస్థితి. దేశ విదేశాలలో ఆస్తులు ఉన్నాయి, హైదరాబాద్లో ఆస్తులు ఉన్నాయి, బెంగళూరులో ఆస్తులు ఉన్నాయి. మనం చూస్తుంటే ఇవాళ హన్మకొండలో దాదాపు 20-25 కోట్లతోటి బిల్డింగ్ కట్టుకోగలిగిండు. తర్వాత భూములు కొనగలుగుతాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఒక ఎమ్మెల్యేగా నీతివంతుడికి వస్తాయి, అవన్నీ రావు. కానీ ఆయన అన్ని సంపాదించడం మళ్ళీ ఆయన నాకేం లేదన్నట్టు మాట్లాడే సుఖం పుసలకు మాట్లాడడం నచ్చకనే ఈ మధ్య కాలంలో ఆయన మీద మరి అటాక్ స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికైనా నిజస్వరూపం కడియం శ్రేణి నిజస్వరూపం తెలియాలనే ఉద్దేశంతో ఈ మధ్య కాలంలో తప్పకుండా కొన్ని బయట పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు విషయం ఏంటంటే, చాలా వస్తున్న అభియోగం ఏంటంటే, వారు కార్యకర్తల దగ్గర ముట్టుకోరు, ఒక రూపాయి ముట్టుకోరు, మీరు కార్యకర్తల దగ్గర తీసుకుంటారు అని ఒక పెద్ద ప్రాపగండా సృష్టించారు. అంటే దాన్ని ఇప్పుడు మీరు వారు తీసుకునే లంచాలు ఏ స్టైల్లో ఉంటాయి అన్నది ఒక ఉదాహరణ. అంటే మీరు గతంలో విమర్శించారు, ఏది లింగంపల్లి రిజర్వాయరు కాంట్రాక్టరే ఇల్లు కట్టించిండని, ఇట్లాంటి పెద్ద. ఇంకోటి మీరు పెద్ద విమర్శన ఏంటంటే, సీఎం కేసీఆర్ గారి దగ్గర ఇంత తీసుకొచ్చిండ్రు అని మీరు అంటారు. దీని గురించి కొద్దిగా డీటెయిల్గా చెప్పండి. అంటే విషయం ఏంటంటే, మామూలుగా ఏ రాజకీయ నాయకుడైనా కూడా మామూలుగా రాజకీయాలను సంపాదించాలి, రాజకీయాలలో ఖర్చు పెట్టాలి. దాన్ని మించిన సంపాదన, దాన్ని నిజం చెప్పాలంటే దాన్ని అవినీతి అంటారు. ఎందుకంటే రాజకీయ నాయకుడికి రోజువారీ ఖర్చులు ఉంటాయి, తర్వాత ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఫ్లెక్సీలు పెట్టాలి, రావాలి, పోవాలి, ఎగరాలి, దునకాలి, వీటన్నిటి కూడా డబ్బులు అయ్యే పరిస్థితి. దానికి ఉచ్చులో చేపలు పెట్టినట్టు అక్కడో ఇక్కడో చేసేది ప్రతి ఒక్కరు కూడా చేస్తారు.
కానీ దాన్ని మించి అంటే తిమింగిలం అనే భాష ఎందుకు పడుతున్నాం అంటే ఆయన కాంట్రాక్టర్లను పట్టుకొని కాంట్రాక్టర్లను బెదిరించి ఆయన జీవితంలో దాదాపు 15 సంవత్సరాలు క్యాబినెట్ మంత్రిగా ఉన్నాడు. జిల్లాకు 9.5 సంవత్సరాలు ఏకైక మంత్రిగా ఉన్నాడు. 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా మంత్రిగా ఉన్నాడు, తర్వాత ఎంపీగా ఉన్నాడు, డిప్యూటీ సీఎం ఉన్నాడు, మంత్రిగా ఉన్నాడు. అంటే ఇవన్నీ కూడా ఆయనకు సంపాదించడానికి అవకాశం ఎక్కువ వచ్చింది. నా విషయం వస్తే ఒకటి ఎమ్మెల్యేగా ఉన్నాను, లేకపోతే ఒక 6-7 నెలలు మాత్రమే నేను డిప్యూటీ సీఎం ఉండే పరిస్థితి ఉన్నా, సంపాదించుకోవడానికి అవకాశం రాలేదు. సంపాదించక ముందే ముద్రేసి నన్ను మరి బదనాం చేసే కార్యక్రమం చేయడం జరిగింది. సో ఈరోజు కడియం శ్రీహరి గారు తిమింగిలం అంటే పెద్ద చిన్న చిన్న చేపలు పట్టాడు, పెద్ద పెద్ద చేపలను పట్టే కార్యక్రమం చేస్తారు. పెద్ద అంటే వల అట్లా పెద్ద 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 చేపలు చిన్న రంధ్రాలకు ఎంత సుమారు సో ఒక కాంట్రాక్ట్ ఉన్నది అంటే అది ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు ఉదాహరణకి ఆయన కేసీఆర్ స్వయంగా కాంట్రాక్టర్ చెప్పిన మాటనే, కడియం శ్రీహరి సీఎం కేసీఆర్ దగ్గరికి పోయి 100 కోట్ల ప్యాకేజ్ తీసుకొచ్చుకున్నాడు. 100 కోట్లకు నేను 6% అంటే 6 కోట్లు ఇచ్చాను, మీరు కూడా పోయి కేసీఆర్ దగ్గర రండి, మీకు ఇచ్చండి, మీకు అదే పర్సెంటేజ్ అని నన్ను అడిగాను. నాకు ఇస్తారని వాళ్ళు నన్ను వచ్చి అడిగింది. కానీ నేను ఆ 100 కోట్లు తీసుకురాలేదు, ఆ పర్సెంటేజ్ తీసుకురాలేదు. అది మొత్తం కూడా మరి కేటీ రామారావు గారు కూడా చెప్పడం జరిగింది. అది పని కూడా కాలేదు. పని కూడా కాకముందు 6 కోట్లు అంటే మళ్ళీ ఎందుకంటే ఒక కాంట్రాక్టర్ ఇచ్చిన మళ్ళీ ఇంకా ఆయన అడిగాడు, మళ్ళీ వేరే రకంగా ఆయన దగ్గర నుంచి వెళ్ళి పనులు తీసుకుంటారు. ఇప్పుడు ఉదాహరణకి ప్యాకేజ్ 1, 2, 3 అని మన లిఫ్ట్ ఇరిగేషన్ లో వచ్చినాయి, అది 104 కోట్లు, దాంట్లో అది వెళ్ళిపోతుంది, ఆటోమేటిక్ అది వెళ్ళిపోయింది. సో ఆ రకంగా కడియం శ్రీహరి అనేవాడు తిమింగిలం లెక్క కాంట్రాక్టర్ల దగ్గర నుంచి వెళ్ళి మరి అధికంగా డబ్బులు తీసుకోవడం కాకుండా వాళ్ళని అనేక రకాలుగా వాళ్ళ బిల్లులు ఇప్పించడానికి డబ్బులు తీసుకుంటాడు, వాళ్ళ పనులు మంజూరు చేసడానికి డబ్బులు తీసుకుంటాడు, అనేక రకాలుగా అవసరం ఉంటే వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళ బినామీల ద్వారా పనులు చేయించుకొని ఆ రకంగా కూడా తీసుకునే క్రమం జరుగుతూ ఉంటుంది. ఈరోజు 3 బినామీల ద్వారా ఇప్పుడు ప్రస్తుతం ఉదాహరణకి 29 కోట్ల రూపాయలతోటి మన రైట్ కెనాల్ మల్లన్న గండికి సంబంధించినది, అదేమో సత్యమూర్తి మెయిన్ కాంట్రాక్టర్ కానీ ఆయన చేయనియాడు, అక్కడ మధుసూదన్ రెడ్డి అని చెప్పేసి ఆయన బినామీ ద్వారా చేసుకొని మొత్తం డబ్బులు పెట్టి నాణ్యత లేని పనులు చేయడం, తర్వాత ఇద్దరు కలిసి పంచుకునే కార్యక్రమం నెంబర్ 1. తర్వాత ఇంకోటి రాంపూర్ మన హనుమంతరావు చనిపోయిన వాళ్ళ కొడుకు అచ్యుతరావు అని ఉంటాడు, ఆయన ద్వారా ఆర్టిఫిషియల్ ప్లాంట్ కావచ్చు, ల్యాండ్స్ కావచ్చు, భూములు కావచ్చు, బ్రిడ్జెస్ కావచ్చు, సిసి రోడ్లు కావచ్చు, అన్ని కూడా ఆయన బినామీ ప్లస్ పార్ట్నర్ లేకుండి ఆయన చేసుకోవడం. 3వ బినామీ లెక్క మరి జిఎంఆర్ అంటే మన గన్నపల్లి వెంకటేశ్వర జీవీఆర్, ఆయనను మొదట 20 ఏళ్ల కంచెలు ఆయన దగ్గర ఉండి ఆయన దగ్గర అన్ని రకాలు చేసుకొని ఇలా ఉప్పుగల్లు మెయిన్ కెనాల్కి సంబంధించిన పనులు ఆయనకు అప్పచెప్పడం. సో ఈ రకంగా తనకు నచ్చిన వ్యక్తులకు పనులు ఇవ్వడం, అందరికంటే ఎక్కువ డబ్బులు గుంజుకోవడం. ఒకటేమో లెస్ వేసేటట్టు చేయడం కాకుండా మామూలుగా 3%, 4 times ఎక్సెస్ వేస్తారు, కానీ దాన్ని ఎక్సెస్ తీసుకుంటారు, డౌన్ తీసుకోవడం, ఇటు 5%, అది 5% అట్లా తీసుకొని అనేక రకాలుగా వాళ్ళు కూడా బోరును ఏడ్చిన పరిస్థితి ఉన్నది. మేము మాకేమైనా ఉట్టుకొస్తున్నాయి పనులు, కడియం శ్రీహరి పైసలు తీసుకొని ఇస్తున్నానని చెప్పిన మాట్లాడే సందర్భాలు అనేక ఉన్నాయి. సరే రాజన్న, ఇప్పుడు ఇంకొక ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఈ కాంట్రాక్టర్ల దగ్గర ఈ సీఎం గారి దగ్గర దానికి ఆ క్లారిఫికేషన్ ఇవ్వలేదు, అది ఒక్కసారి సీఎం గారి దగ్గర విషయం సీఎం మన కేసీఆర్ గారి దగ్గర మీరు మేము చాలా సార్లు టీవీ ఛానల్లో చెప్పారు, ప్రతి దగ్గర చెప్పారు. ఏం చేస్తారంటే అది ఆయన క్యాస్ట్కున్న గుణం. ఎందుకంటే నేను ఎస్సీ మాదిగా అని చెప్పుకోవడానికి నేను గర్వపడుతున్నాను. కానీ కొన్ని క్యాస్ట్ లో ఇప్పుడు బైండ్ల కమ్యూనిటీ వచ్చేసి వరకు ఒకటేమో మిస్మరైజన్ చేయడం, కనికట్టు చేయడం, వాళ్ళ లోపరుచుకోవడం, వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయడం మనీ కూడా. కానీ ఈయన అన్ని రకాలుగా ఎదినా కూడా మొత్తం కూడా బిడ్డ పెళ్ళి అయితే అటు చంద్రబాబు నాయుడు అని ఇవ్వాలి, ఎన్టీ రామారావు అని ఇవ్వాలి, ఇటు వచ్చే మొత్తం 3, ఇటు కేసీఆర్ గారు ఇవ్వాలి, కేటీఆర్ ఇవ్వాలి, హరీష్ రావు ఇవ్వాలి, కవితక్క కూడా ఇవ్వాలి. మళ్ళా నమ్మక ద్రోహం లెక్క మళ్ళా కవితను తింటాడు, ఏమంటారు హరీష్ రావు తింటాడు, కేటీఆర్ తింటాడు, కేసీఆర్ కూడా తింటాడు. అంటే ఏంటంటే నమ్మాలి, అబ్బా ఏమైనా ఏం తీసుకోలేదు కావచ్చు అండి, అంటే తిన్నింటి వాసాలు లెక్క పెట్టమంటాడో దానికి పరాకష్ట కడియం శ్రీహరి గారు. ఎక్కడైతే తింటాడో
ఎక్కడైతే అన్ని దోచుకుంటారో వాళ్ళనే నిందించి వాళ్ళను రకాలు చేస్తారు. కాబట్టి ఆయన ఈ రోజు వరకు కూడా వాళ్ళ చేత తుని అమ్మ ఇట్లాంటి వాడా అనే పరిస్థితి తయారైంది కడియం శ్రేయర్కి. ఇదంతా కూడా అంటే ఏమంటారు మొత్తం కూడా పాపాల మూట కట్టుకున్నాడు, ఇవాళ పెద్ద మూట తయారైంది. మీతో పాటు ఇప్పుడు మీరు కాంగ్రెస్, మీరు బీఆర్ఎస్ ఉన్నారు, వారు బీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోయినందుకు మీకు సంతోషంగా ఉందా? ఇప్పుడు ఎందుకంటే మీకైతే ఇక ఇంట్లో ఉండి పుల్ల పెట్టే కంటే ఇప్పుడు ఎదురుగా ఫేస్ టు ఫేస్ ఇప్పుడు కూడా ఎదుటి వ్యక్తిని నేను ఊరికి ఫస్ట్ రావాలంట కానీ ఆడనే నిలబడి కాళ్ళు ఇరగొట్టి లేకపోతే అనేక రకాల కుట్రలు చేసి ఆయన ఓడగొట్టాలనుకో. అట్లా అనుకుంటే 2014లో నేను మంచి ఉద్యమం కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నేను టీఆర్ఎస్ పార్టీలకు పోయినా. గొప్పగా తెలంగాణ మొత్తంలో తెలంగాణ రాజన్న పేరు ఆయన అవకాశవాదంగా పార్టీకి వచ్చినప్పుడు ఆయన రాజా ఏంది మరి తొత్తుండ అన్నప్పుడు రాని ఏమన్నా కానీ చూసుకుంటాము నాటది ఆయనకు ఆయనకు ఉంటుంది. నేను ఊరికి ఫస్ట్ రావాలంటే కానీ మరి కుట్రలు చేసి ఫస్ట్ రాను. కాబట్టి ఎవరు వచ్చినా కూడా నేను ఎప్పుడు అడ్డుపడలే. ఇప్పుడు కూడా ఆయన ఉన్నా లేకున్నా కూడా కాంపిటేటివ్ స్పిరిట్ తోటి నేను ఆయన కంటే ముందు ఉండాలనుకున్నాను. కానీ ఎప్పుడు కూడా ఆయనలాగా కుట్రలు కుతంత్రాలు చేసి ఎవరు రాకుండా ఉండాలి, ఎవ్వలేని దగ్గర ఆమ్ల చెట్ల గొప్ప చెట్లకి ఉండాలి. నేను అన్ని చెట్ల కంటే ఎత్తు ఉండాలి, అన్ని చెట్ల కంటే గొప్పగా ముందుకు పోవాలనే తత్వంతో నేను రాజకీయాలకు వచ్చాను. ఆ రకంగా నేను పనిచేస్తున్నాను. ఆయన పార్టీలో ఉన్నా పార్టీలోకి వెళ్ళిపోయినా కూడా ఆయన నేను ఎప్పుడు కూడా లెక్కలోకి తీసుకోను. అయితే ముందు రాజన్న ఇవాళ ఆయన ఏ పార్టీలకు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలకు పోయినరు సరే, ఇన్ని రోజులు బీఆర్ఎస్ ఉన్న రోజులు మీ ఎంటబడ్డరు, మీ డిప్యూటీ సీఎం పదవి పోవడానికి గల కారణం అన్నారు, ఎమ్మెల్యే టికెట్ రాకపోవడానికి గల కారణం అన్నారు, లాస్ట్కు ఎంపీ టికెట్ కూడా రాకుండా అదొక కారణం. ఈ ఏదైతే మ్యానిపులేషన్ చేసి మీడియా మేనేజ్మెంట్ ఏదైతే మీరు ఎన్నో వారి మీద అభియోగాలు వేసింది. సరే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి పోయిన తర్వాత ఇప్పుడు కొండా సురేఖ గారి ఈ పరిణామాల్లో వీరి ఎపిసోడ్ ఏమైనా ఉందా? ఎందుకంటే ఇలా జడ్సన్ గారు అక్కడిక్కడ మాట్లాడుతూ వీరి పాత్ర ఉంది అంటున్నారు, చాలా మంది కూడా వీరి పాత్రే ఉన్నది అంటున్నారు. అసలు దీని మీద మీ అభిప్రాయము, దీని గురించి ఏమైనా మీకు ఐడియా ఉందా? కడియం శ్రీ అనేవాడు కుమ్మరి పురుగు ఎప్పుడు కూడా ఉట్టి ఉండదు, ఎప్పుడు కదులుతూనే ఉంటుంది. అట్లాగే ఆయన రాజకీయాలలో అందరిని అదిరిస్తూ బెదిరిస్తూ అందరి మీద ఆధిపత్యం వహిస్తూ గ్రూపు రాజకీయాలు చేయడంలో దిట్ట. ఎందుకంటే ఇవి అధినాయకునికి దగ్గరుండి ఇక్కడ మాట్లాడేయని కూడా ఇక్కడ మాట్లాడతారు, మళ్ళీ అక్కడ పోయి వాళ్ళకి చెప్తారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా భయం అయితే, అబ్బో కేసీఆర్ గారికి ఎక్కడ చెప్తారో, అబ్బో రేవంత్ రెడ్డి గారికి ఎక్కడ చెప్తారో, అబ్బో ఇంకెవరికి ఎక్కడ ఏం చెప్తారో అన్నట్టు వాళ్ళందరినీ కూడా బ్లాక్మెయిల్ చేసుకుంటూ రాజకీయాలు చేస్తారు. సో ఈ రోజు ఇప్పుడు కాదు, నేను మొట్టమొదటిసారి 2009లో మొదటిసారి గెలిచినప్పుడు ఆంధ్రకు సంబంధించిన ఎమ్మెల్యేలు టీడీపీకి సంబంధించిన వాళ్ళు అబ్బా దుర్మార్గుడు ఒకటో రాజన ఎవరిని వదలకపోయేది, అందరినీ బ్లాక్మెయిల్ చేసేది, అందరి మీద డిక్టేట్ చేసేది, అందరినీ ఇట్లా చేసేది, మాకు దుర్మార్గుడు ఉన్నట్టు నన్ను ఎంతో అప్రిషియేట్ చేయడం జరిగింది. ఆ క్యారెక్టర్ అనేది అప్పటి నుండి ఇప్పటివరకు ఆయనకు అట్లే ఉన్నది. గ్రూపు రాజకీయాలు చేయడంలో దిట్ట. సో ఈరోజు ఎవరికి డిస్టర్బెన్స్ అయినా కూడా తప్పకుండా కడియం శ్రీ హస్తం ఉంటుంది. ఇవాళ సోనియా ఆల్రెడీ సురేఖ అనేక సార్లు మాట్లాడదని కొండమురళి గారు ముందే మాట్లాడాడు, అమ్మో ఇది కడియం ఏ రకంగా గ్రూపులు కడతాడు, ఏ రకంగా అవినీతికి పాల్పడతాడు, మేము ఇన్నేళ్ళ నుండి మేము గాయింటనే ఉన్నాం. కానీ ఆయన ఆయన మా తర్వాత రాజకీయాలకు వచ్చి ఆయన మరి ఈ రకంగా అంత పెద్ద ఇల్లు కట్టుకోగలిగిందంటే అయితే అవినీతి తిమింగలము. సో ఈరోజు వరంగల్లో ఈ గ్రూపు రాజకీయాలకు కారణం అని కూడా ఆయన చెప్పిన సందర్భం మనకు తెలుసు. ఈ రోజు కూడా మొన్న జరిగిన ఈవెంట్లో కూడా సుస్మిత వాళ్ళ బిడ్డ కూడా మాట్లాడడం జరుగుతుంది. సో అగ్రకులాలతో కంటే ఎక్కువ ఈ కడియం శ్రీ కుట్ర చేస్తే ఇదంతా మా మీద అన్ని చెప్తున్నాడు కాబట్టి ఇదంతా కూడా జరుగుతున్నదని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. తప్పకుండా ఈ సురేఖ ఎపిసోడ్లో కడియం శ్రీ పాత్ర తప్పకుండా ఉంది. నరేందర్ రెడ్డి కడియం శ్రీ దగ్గరుండి ఆ రకంగా మరి సీఎం గారికి చెప్పేసి వాళ్ళ మీద ఈ కుట్ర జరిపించిన, అంటే ఇది ఒరిజినల్ కాంగ్రెస్ వర్సెస్ తెలుగుదేశం కాంగ్రెస్ క్లియర్ కొట్టొచ్చినట్టు కనబడుతుంది. మొత్తం వీళ్ళంతా కూడా టీడీపీకి సంబంధించిన నాయకులు, నరేందర్ రెడ్డి కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, తర్వాత కడియం శ్రీ కావచ్చు, రేవూరు ప్రకాష్ రెడ్డి వీళ్ళంతా కలిపి ఒక వలయం లాగా కొండా సురేఖ గారి మీద ఏర్పడేది. అయితే ఇప్పుడు మీ అంత పవర్ఫుల్ అంటే మీరంటే సౌమ్యులు,
ఇప్పుడు వాళ్ళు వీళ్ళని ఎదుర్కోగలుగుతారా? ఈ కుట్రలు కుతంత్రాలను ఎదుర్కోగలుగుతారా? ఇది పెద్ద సమస్యగా అంత తెలంగాణ ప్రజలంతా వేచి చూస్తారు. ఎందుకంటే ఇది ఒక కుట్రగా ఆల్రెడీ జడ్సన్ గారు వాళ్ళు అన్ని ఇంటర్వ్యూస్లలో చెప్తుండ్రు, ఇది ఎట్లా జరిగింది, ఎట్లా కుట్ర అనేది ఇది చెప్తుండ్రు. దీన్ని అసలు మీరంటే ఒక సౌమ్యుడిగా ఉన్నారు కాబట్టి ఇదే. కానీ ఇప్పుడు వీళ్ళు ఒక ఫైర్ బ్రాండ్, ఒక హార్స్ లీడర్స్ కదా, వీళ్ళు ఎట్లా దీన్ని ఎదుర్కోగలుగుతారంటారా? అందుకోసం కదా నిలుస్తారంటారా? ఇప్పటి వరకు అయితే వారి అగ్రెసివ్ నేచర్ అనుకోండి, కొండా దంపతులకు ఉండే బ్రాండ్ ఇమేజ్ అవుతుందో ఇప్పటి వరకు ఆ యాటిట్యూడే వాళ్ళని కాపాడుకుంటూ వస్తా ఉంది. కొండా మురళిని పిసిసి గాంధీ భవన్ పిలిపించి అనేక రకాలుగా 5-6 ఎమ్మెల్యేలు కలిసి వాళ్ళ మీద మరి కంప్లైంట్ చేసినప్పుడు కూడా ధీరోత్తంగా పోయి వాళ్ళకి మాట్లాడడం, బయటకు వచ్చి కూడా అంతే గొప్పగా మాట్లాడిన కొండ మురళి గారు కావచ్చు. సో అదేవిధంగా సురేఖ కూడా అనేక చిక్కులు పడ్డప్పుడు కూడా అంతే ధీరాదత్తంగా చాలా గొప్పగా మరి వీరోచితంగా పోరాడిన సందర్భం కనిపిస్తూ ఉన్నది. సరే, ఏదేమైనా కూడా అది వాళ్ళ పార్టీకి సంబంధించిన అంశం అన్నప్పటికీ వాళ్ళకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఆ బ్రాండ్ ఇమేజ్ మీద దెబ్బ కొట్టాలి, వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లో కూలగొట్టాలి, నేను ఆ పీఠాన్ని ఎక్కాలనే ఆలోచన మాత్రం కడియం శ్రేణికి 100% ఉంది. దాన్ని అచీవ్ అవుతారంటారా? బీఆర్ఎస్ పార్టీలో అచీవ్ కాగలేరు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీలు అంటే దీనికి ఒక స్ట్రాటజీ ఎట్లా అంటే, జడ్సన్ గారు చెప్పినట్టు అందరినీ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారికి దగ్గర ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరి అంటే ఒక గ్రూప్ కడతారంటే, ఇప్పుడు తెలుగు పాపం కాంగ్రెస్ నాయకులు కొందరికి తెలుస్తలేదు, వరంగల్ కాంగ్రెస్ అందరినీ వారికి వేరు చేసిండు. ఇప్పుడు మంత్రి సురేఖ గారికి అందరినీ యాంటీ చేసిండు. ఫస్ట్ ఈ యాంటీ గ్రూప్ అంతా పోయి సీఎం గారి దగ్గర కంప్లైంట్ చేసాడు. ఇవన్నీ మనం చూస్తున్నాం. అంటే ఒక్కొక్కరిని ఇండివిజువల్గా నువ్వు చేసి ఒక రాజకీయ అన్నది స్టార్ట్ చేసింది ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ. అంటే కాంగ్రెస్ పార్టీని కావాల్సుకొని మరి ఇదేమన్నా ట్రిక్కా? మరి కాంగ్రెస్ పార్టీని 6 నెలల్లో గులగొడతాం అది అని చెప్పి బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు అన్నాడు. ఇది ఆ విధంగా ఏమైనా పోయి అట్లా కొలాబ్ చేస్తుందా? సో కడియం శ్రీ అనేటోడు కన్నింగ్, కుట్రలు చేస్తాడు, కుతంత్రాలు చేస్తాడు, ఎత్తులు జిత్తులు అన్నీ చేస్తాడు. కానీ కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ, దాదాపు 130 సంవత్సరాల చరిత్ర గల పార్టీ. అనేక రకాలుగా ఒడిదుడుకులను, అనేక రకాల వివాదాలను ఎదుర్కొని నిలదొక్కుని ఈరోజు ఇక్కడ దాకా రావడం జరిగింది. సో ఈయన ఎక్స్పీరియన్స్ ముందు మరి కాంగ్రెస్ ను ఢీకొట్టే సత్తా కడియం శ్రీకి అయితే ఉన్నదని నేను అనుకోను. కానీ ధైర్యంగా ఢీకొనే శక్తి కొండ మురళి వాళ్ళకే ఉన్నది. ఆ రకంగా రేపు రాబోయే రోజులలో తప్పకుండా మరి అదేందో వాళ్ళ సంగతి ఏందో చూస్తానికి కొండ మురళి వాళ్ళు అంత ఈజీగా వదిలిపెట్టే పరిస్థితి ఉండదు కడియం శ్రీ గారిని. అయితే ఇన్ని ప్రశ్నలు మనం వేసినాం. ఇప్పుడు డైరెక్ట్ పాయింట్ టు పాయింట్ డైరెక్ట్ మిమ్మల్ని కొన్ని 10 ప్రశ్నలు వేస్తామని డైరెక్ట్ 1 లైన్ ఆన్సర్ గా చెప్పేసేయండి ఆయన. అంటే జనరల్ గా ఇవి ఏంటంటే జనరల్ క్వశ్చన్స్ టక్క మీరు ఆన్సర్ చెప్పేసిండు. ఓన్లీ 1 లైన్. రాజకీయాలకు రావడానికి మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? ఏ రాజకీయ నాయకుడిని చూసి మీరు మోటివేట్ అయ్యారు? ఓన్లీ లోకల్ నిదానం, ఎంఆర్పిఎస్ ఉద్యమం. మీరు డాక్టర్ గా ఉన్న మీరు రాజకీయాలకు అందుకనే వచ్చిండ్రు. సో వైఎస్ రాజశేఖర రెడ్డి నా రాజకీయ గురువు. నన్ను రాజకీయాలకు రావడానికి ప్రభావితం చేసిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి ఇచ్చి రాష్ట్ర స్థాయిలో నాకు ఒక గుర్తింపు ఇచ్చింది మరి నాకు దేవుడితో సమానమైన కేసీఆర్ గారు.